39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. కేసీఆర్ సారథ్యంలో భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం తన అస్తిత్వం కోల్పోతుందని మదన పడుతోందా? తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మారనుందా? తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్రంలో చారిత్రక విజయాలు సాధించిన పార్టీ నామకరణ మార్పుతో కుదిలేయిందా? ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కేసీఆర్ తన అనుకున్న రాజకీయ లక్ష్యాలను సాధించలేకపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని పార్టీ శ్రేణుల నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదని, అది ఒక ప్రాంతీయ పార్టీనే అనే సంకేతాలను పంపడంతో పార్టీ పేరు మార్పుపై, దాని భవిష్యత్తు ప్రయాణంపై మళ్లీ తీవ్రమైన చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పేరుతో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో రూలింగ్లో ఉన్న కేసీఆర్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, పథకాలతో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో తనదైన రాజకీయ ముద్ర వేయాలని ఆశించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. అయితే ఈ పేరు మార్పు తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితికి నిరాశ ఎదురైంది. ఏప్రిల్ 27న పార్టీ 25వ రజతోత్సవాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఘనంగా నిర్వహించడానికి కసరత్తు నిర్వహిస్తున్నారు. రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భవిష్యత్తులో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్ తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్రాల్లో బలం పుంజుకొని మరింత బలంగా ఎదుగుతాయి అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో పాటుగా దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు అని కేటీఆర్ ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీనే అనే అర్థం స్పష్టమవుతుంది. ఈ వ్యాఖ్యలు భవిష్యత్తు రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా ఉంటుందని, అవి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తాయా లేదా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి వాటి సహకారం అవసరం అవుతుందా అనే చర్చకు దారితీశాయి. జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్ వ్యాఖ్యల సారాంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల్లో, నాయకుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్ను పక్కన పెట్టడం వల్లే పార్టీ పరిస్థితి దారుణంగా మారిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ రజతోత్సవాన్ని కూడా టీఆర్ఎస్ పేరుతోనే నిర్వహించాలని కొందరు డిమాండ్ చేశారట. కానీ కేటీఆర్తో సహా మెజారిటీ నాయకులు సైతం పాత పేరును తిరిగి నామకరణం చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఇక కేటీఆర్ స్వయంగా ఈ విషయంపై కసరత్తు చేస్తున్నామని గతంలో చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే పేరు మార్పుపై పునరాలోచిస్తున్నామని అధికారికంగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చడానికి అవసరమైన ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి కేంద్రీకరించిందని, త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ని కలవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇతరులకు కేటాయించకుండా 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. బీఆర్ఎస్ నుండి దరఖాస్తు అందిన తర్వాత పేరు మార్పు వల్ల ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఈసీ ప్రధానంగా పరిశీలిస్తుందని అప్పట్లో పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పేరు మార్పునకు ఈసీ అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం కారు గుర్తు తిరిగి దక్కుతుందా లేదా అనే అంశంపై పార్టీ అంతర్గతంగా అధ్యయనం చేసింది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడం, కోల్పోయిన తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి పొందడంపైనే బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించిందనడానికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.